శుభప్రదం జయప్రదం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్పై కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్తో ఎలాంటి విభేదాలు లేవని, ఎవరికి టార్గెట్ కాను, ఎవరు నాకు టార్గెట్ లేరన్నారు. సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని, సుష్మితకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి అన్ని విషయాలు మాట్లాడనున్నట్టుగా చెప్పారు. ఆయన ఎవరి తప్పున్నా సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తామని అన్నారు. మొన్న కాడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎల్కే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన బైక్ మీద చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, మీటింగ్కి వస్తారు. నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మీ నిజాటికి సెక్రటరియట్ గేటు కాడికి పోలే ఎన్నడూ కూడా. సరే మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. రైట్, టోటల్ ఎపిసోడ్పై మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శేఖర్, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సో మనం ఈ అడ్లూరి లక్ష్మణ్, పొన్నం వివేక్ ఈ అంశం నిన్నటి వరకు మాట్లాడాం. సో ప్రస్తుతం కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని, సో ఆవిడ ఇండివిజువల్ అంటే ఆవిడ వ్యక్తిగతమైన వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం ఉందా? మంత్రి నోటి నుంచి వచ్చే మాటలు ఆవిడ దగ్గర నుంచి వస్తున్నాయి అనుకోవాలా? సో కొండా మురళి ఇచ్చిన వివరణని ఏ రకంగా చూడాలి? సో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితోనే ముఖ్యమంత్రికే ఆవిడ వ్యాఖ్యలు డైరెక్ట్గా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, తాజాగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే కొండా సురేఖ మధ్య కొంత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొండా సురేఖ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా సున్నితంగా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. దాని తర్వాత అనూహ్యంగా డెక్కన్ సంబంధించినటువంటి సిమెంట్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. మాజీ ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఇద్దరి మంత్రుల మధ్య విభేదాలకు ప్రధాన కారణం సుమంత్ అన్నటువంటి అంశం చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో డెక్కన్ సిమెంట్ యాజమాన్యంతో కానీ వ్యక్తులతో కానీ సుమంత్ పెద్ద ఎత్తున కూడా ఎక్స్కార్షన్కి పాల్పడ్డారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఎప్పుడు ఉండేటువంటి రోహిన్ రెడ్డి కూడా ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు సుమంత్ మీద ఉన్నాయి. పోలీసుల నుంచి ఆ ఆరోపణలు వచ్చాయి. అట్లాగే పెద్ద ఎత్తున కూడా ఆయన మీద మిగతా అంశాల మీద కూడా ఇబ్బందులు ఉన్నాయి అన్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద కేవలం విచారణ కోసం మాత్రమే మేము వచ్చాము, ఆయన మీద కేసు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు అని హైదరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక కొండా సురేఖ, కొండా సుష్మిత పటేల్ వీళ్ళిద్దరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, వేం నరేందర్ రెడ్డి మీద, ఏకంగా ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. బీసీకి సంబంధించినటువంటి నేత మీద, ముఖ్యంగా మహిళా నేత మీద ఈ రకంగా రెడ్డి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జరిగినటువంటి వ్యవహారం మొత్తంలో ఓఎస్డీ సుమంత్ మాత్రం ఎక్కడ
మాట్లాడలేదు. తన పాత్రకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తన మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆయన ఎక్కడ గొంతు విప్పని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. నైట్ కొంతమంది మంత్రులను కొండా సురేఖ కలిసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఆమె మంత్రులు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు. మరి ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కొండా సురేఖ చెప్పారు. మరి కొద్దిసేపటి క్రితమే కొండా మురళి కూడా మాట్లాడారు. కాబట్టి కొండా సురేఖ ఎట్లా స్పందిస్తారు ఈ ఎపిసోడ్ మీద అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్.